నన్ను ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఇక్కడ ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరిని అడుగుతుందని చెప్పండి. మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మోమాటం లేకుండా చెప్పండి. మన ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటామా, మన పేరెంట్స్ మాట మనం ఎక్కువ వింటామా చెప్పండి. గుండె మీద చేయొచ్చు చెప్పండి. ఫ్రెండ్స్ మాటే వింటాం. పేరెంట్స్ ఏదన్నా మనకు చెబితే మనకు ఎలా ఉంటుంది? నస. నాకు తెలుసు, ఆపు, నాకు తెలుసు. వాళ్ళు చెప్తున్న అడుగుతున్నాను. మనం అనుకుంటామండి నేను మూర్ఖుడిని కాదు, మనం అనుకుంటామండి నాకు పొగరలేదు, మనం అనుకుంటామండి మేము అలాంటి లోక సంబంధమైన వ్యక్తులు కాదు అనుకుంటాం. కానీ బైబుల్ సామెత అంటుందండి, గుర్తుపెట్టుకోండి, మనం మూర్ఖులు. ఎందుకు చెప్పనా? మనం సరాసరి ఎవరిని ఎదిరిస్తాం చెప్పనా? మన పేరెంట్స్ని ఎదిరిస్తాం. నువ్వు మూర్ఖుడు కదా చెప్పు. మీ అమ్మ చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు, మీ అయ్య చెబుతున్న మాట నీ బుర్రకెక్కట్లేదు. వాళ్ళు చెబుతుంటే ఇంత పాళ్ళలాగా ఎద్దులాగా ఎదిగి వాళ్ళ మీద తిరగబడి నువ్వు చెప్పగా అంటున్నావంటే నిన్ను మూర్ఖుడు అనాలా, నీతిమంతుడు అనాలా? నిన్ను నీ ఫ్రెండ్స్కి ఆ ఆవారాగాల మాటలుంటావు, ఆ గాలోల మాటలుంటావు, కానీ నీ ఫ్రెండ్స్ చెప్పే మాటలుంటావు, నీ పేరెంట్స్ మాటలుంటావా? వాళ్ళంటే మనకు లోకువా. ఒకవేళ మీరు బాధపడితే ఏడ్ చేయండి దేవుని సన్నిధిలో. ఎంత లోకువో చెప్పనా? మీ అమ్మ నాన్న నీకంత చదువుకోలేదని లోకువా. మీ అమ్మ నాన్న నీలాగా స్టైల్గా ఉండరని లోకువా.